అన్న శృంగారం నేచర్లో ఉంది కదా, నేచర్లో ఉంది, నేచరే శృంగారం. ఇప్పుడు కానీ ఎందుకు అది ప్రాబ్లం అవుతుంది మనిషికి? దానివల్ల ఇది కాస్త విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కొన్ని వేల ఏళ్ల క్రితం ఆకలి, మైథునం అంటే శృంగారం, అట్లాగే నిద్ర పూర్తి ప్రకృతి స్థితులు. కానీ ప్రస్తుతం అది పెట్టడం లేదు. తలుపు సో మళ్ళీ ఒకప్పుడు ఆకలి, నిద్ర, మైథునం ఒక 10,000 ఏళ్ల క్రితం పూర్తి ప్రకృతివి. అంటే ఆకలి అవ్వగానే దాన్ని అడ్రస్ చేయడం, నిద్ర రాగానే అడ్రస్ చేయడం, శృంగార భావన కలగగానే అడ్రస్ చేయడం, ఈ 3 ఆరోగ్య స్థితులు. మనకు దాహం వేయగానే నీళ్లు తాగుతాం. వీ డోంట్ థింక్. ఎప్పుడు థింక్ చేస్తావు చెప్పు? నీళ్లు తాగాలనిపించగానే నీళ్లు తాగుతాం, అవునా? ఎప్పుడు ఆలోచిస్తాం లేనప్పుడు. సో శృంగారం గురించి మనిషి ఆలోచించడానికి కారణం ఏంటంటే అందుబాటులో లేదు కనుక. ఒకవేళ నువ్వు నీళ్లు ఎక్కడ తాగినా పోలీస్ కేసు కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నించారు. అదే కొందరు బ్రాహ్మణులు ఉన్నారు, వేరే చోట అసలు తాగరు. ఒకవేళ తాగిన గ్లాస్ మూతికి ముట్టుకోరు. అట్లాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇంకా విధి లేక తాగితే దానికి సంబంధించిన యాంటీపతి కూడా చేస్తారు. అంటే స్నానం చేయడము, లేకపోతే దానికి ఒక మంత్రం పట్టించడము, ఏదో అనుకోకుండా జరిగింది, అదర్వైజ్ నాట్ ఇంటెన్షనల్ అని. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం జస్ట్ చేస్తాం అంతే. ఆకలి అయితే తింటాం, ఏ మూలకు పోయినా నీకు హోటల్స్ ఉన్నాయి. కానీ శృంగారం ప్రకృతిదే అయినప్పటికీ మెల్లగా ప్రపంచం దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఎందుకని అంటే దాని చుట్టూ చాలా వ్యాపారం బిల్డ్ అయింది. దానికి ఇప్పుడు ఉదాహరణకు ఆకలికి సాంప్రదాయానికి సంబంధం లేదు, లేదా నువ్వు తినే భోజనానికి నీ పరువు ప్రతిష్టకి ఏం సంబంధం ఉండదు. అట్లాగే నువ్వు పోయే నిద్ర, ఎక్కడ నిద్రపోయినా నీ పరువు ప్రతిష్ట, నువ్వు పోయి రోడ్డు మీద పడుకున్నావు, మన పరువు పోయిందని ఎవరిని సూసైడ్ చేసుకుంటారా తల్లిదండ్రులు? మా వాడు ఒక షట్టర్ దగ్గర పడుకున్నాడు, మా పరువు అంతా పోయింది అని అనుకుంటారా? అట్లా మనం దానికి జోడించలేదు. నిద్రపోతే చాలే, భోజనం చేసావా చాలే, ఎక్కడో చోట నీళ్లు తాగావా చాలే, అంతే. కానీ శృంగారం వచ్చేసరికి దానికి పరువు ప్రతిష్ట లింక్ చేశాం, దానికి మన కులాన్ని లింక్ చేశాం, శాంక్టిటీని లింక్ చేశాం, పవిత్రతని లింక్ చేసినాం. లింక్ చేయడానికి రీజన్ ఏమన్నా? అదే మనిషి అంటే శృంగారం అన్నది ఒక ఫోర్స్, లైఫ్ ఫోర్స్ అది. అందుకే ఇప్పుడు పనిష్మెంట్ అంటే ఏంది? నీకు ఆకలినప్పుడు పెట్టకపోవడం, నీకు దాహం అయితే నీళ్ళు లేకపోవడం, నువ్వు నిద్రపోతా అంటే నిద్రపోనీయకపోవడం, ఇంకా అంతకంటే పవర్ఫుల్ అన్నట్టు. ఈ 3ంటికి పదార్థాలతో సంబంధం ఉంది తప్ప, వస్తువులతో సంబంధం ఉంది తప్ప మనుషులతో సంబంధం లేదు. ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి నీకు మనిషి అక్కర్లే, పదార్థం చాలు. నిద్రపోవడానికి మనిషి అక్కర్లే, ఒక పరుపో లేకపోతే ఒక రాయో బండనో ఏదో ఒకటి చాలు. నీళ్లు తాగాలంటే మనిషి అక్కర్లే, పదార్థం చాలు. కానీ శృంగారానికి మనిషి అవసరమైండు. అందుకని మనిషి ఇంకొక మనిషి సబ్జెక్ట్లోకి వచ్చిండు. మిగతా ఈ వేటికి మనిషితో సంబంధం లేదు. ఇప్పుడు వీడికి ఆకలింది, వెళ్ళి తినేసి వస్తాడు. కానీ వీడికి శృంగార భావన కలిగితే లేదు. కాబట్టి అక్కడ ఆలోచించవలసి వస్తుంది. రెండోది, నువ్వు ఎక్కడన్నా తింటే క్రైమ్ కాదు, అవి మంచిగా లేని చోట తింటుందో జర హైజీనిక్ చూసుకో అంటాడు, కానీ ఎవడు నీ మీద కేసు వేయడు. కానీ శృంగారం ఎటువంటిదంటే వెరీ డెలికేట్ అయిపోయింది. దాని పరిధిలో నువ్వు అన్కాన్షియస్గా వేలు పెట్టావనుకో, నువ్వు చట్టంలో వేలు పెట్టినట్టే, ఫండమెంటల్ రైట్స్లో వేలు పెట్టినట్టు అవుతుంది, మనిషి యొక్క ఫ్రీడమ్స్లో వేలు పెట్టినట్టు అవుతుంది, మతంలో వేలు పెట్టినట్టు అవుతుంది, కులంలో వేలు పెట్టినట్టు అవుతుంది, మనిషి యొక్క పవిత్రతలో వేలు పెట్టినట్టు అవుతుంది. నువ్వు ఆహారాన్ని ముట్టుకుంటే ఆహారాన్ని మాత్రం ముట్టుకుంటావు అంతే. కానీ నువ్వు ఒక అమ్మాయిని ముట్టుకున్నావు అనుకో, అన్నిటిని ముట్టుకున్నట్టే. సో అందుకని ఇట్ గాట్ వెరీ కాంప్లికేటెడ్. ఇంకొకటి, ఇది ఇలాగే ఉంటుంది, ఇది మారదు ఇంకా. అందుకే పెళ్ళి అనేది ఎప్పుడైతే సబ్జెక్టులోకి వచ్చిందో దాన్ని ప్రపంచం పరిధిలోకి నెట్టి. నేను ఆత్మదర్శనంలో స్పెసిఫిక్గా రాసిన, ఒకప్పుడు శృంగారం ప్రకృతిదే, కానీ ఇప్పుడు ప్రకృతిది కాదు. అందుకే చాలామంది స్వామీజీలు వీళ్ళు ఏ కేసుల్లో జైలుకి వెళ్తున్నారు? తినడం వల్ల కాదు, నీళ్లు తాగడం వల్ల కాదు, ఎక్కడో పడుకోవడం వల్ల కాదు, శృంగారం వల్ల.
వాళ్ళ లైఫ్లో ఒకసారి చేశారనుకో, ప్రపంచం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంటే ఒక్కరితో చేస్తే కాదు కానీ మల్టిపుల్ పర్సన్స్తో చేస్తే తప్పు అంటున్నారు కదా. ఇప్పుడు నీకు వివాహం కాలేదు, ఆ మల్టిపుల్ పర్సన్స్తో అంగీకారంతో చేస్తే తప్పు కాదనేది సుప్రీంకోర్టు చెప్పింది. అంటే కన్సెంట్ అంటారు దాన్ని. అంగీకారంతో శృంగారం అనేది ఇట్స్ నాట్ ఎ క్రైమ్. అయినప్పటికీ మనిషికి ఒక భావజాలాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పినా మా కుటుంబంలో అది నడవదు. అమ్మో అసలు మా నాన్న ఏం చేసినా ఒప్పుకుంటాడు, కానీ పరాయి పురుషుడు వైపు చూశాడంటే మా నాన్నకు పిచ్చలేస్తుంది. అంటే ఆయనకున్న ధారణని నీ మీద రుద్దుతున్నాడు. ఒక వంశానికి ఉన్న ధారణ ఆ వంశంలో పుట్టిన వాడి మీద రుద్దబడుతుంది, ఆ పుట్టిన అమ్మాయి మీద రుద్దబడుతుంది, చాలా బలంగా రుద్దబడుతుంది, తీవ్రంగా రుద్దబడుతుంది. అవి ఎంత సీరియస్ ఉంటాయంటే వద్దురా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమించుకోవాలి, ఇది ప్రకృతి. అబ్బాయి ప్రేమించుకునే ముందు చూసుకోవాలి వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళ కులం ఏమిటి, వీళ్ళ కులం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, మన మతం ఏమిటి. ఒకవేళ మనం ప్రేమించుకున్న పేరెంట్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు, ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోవాలనుకుంటే మనం ఎట్లా ప్రేమించుకోవాలి, ఏ మేరకు ప్రేమించుకోవాలి. సుడి బాలిక శృంగారం అయిందనుకో, ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, ఇప్పుడు అది పరువు ప్రతిష్ట ఏమేమో లింక్ అయినాయి దానికి. అంటే ఎంత కాంప్లికేట్ చేసిరంటే జస్ట్ దీన్ని ముట్టుకుంటే కేసు అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎందుకు ముట్టుకుంటావు? 100 సార్లు ఆలోచిస్తావు. ఒకవేళ ముట్టుకోవాలంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ముట్టుకో అంటున్నాడు. అందుకని శృంగారాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం, చేయడం తర్వాత సంగతి. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఈ భూమి మీద మనిషి ఉన్నాడు అంటే మనిషి ఆడగా మోగగా విభజించబడి ఉన్నాడు. తద్వారా మనిషి ఒక శృంగారాన్ని ఇన్బిల్ట్గా కలిగి ఉన్నటువంటి ఒక ప్రాణి. అది ఒక ఫ్లవర్ విరబుస్తుంది, అది కూడా శృంగార స్వభావమే. ఒక నెమలి నర్తిస్తుంది, శృంగార స్వభావమే. ప్రతిదీ శృంగారమే. శృంగారానికి అతీతంగా ఇక్కడ ఏమీ లేదు. కానీ అది మనిషి మెల్లమెల్లగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక సీరియస్ సబ్జెక్టుగా రకరకాల విషయాలకు ముడిపట్టి దాన్ని కొంచెం అటు ఇటు అయితే క్రైమ్గా మార్చిపడేశాడు. మనిషి తన పరువు ప్రతిష్టలకి. ఇప్పుడు శృంగారం నీకు ఇష్టమైతే నువ్వు చేయడం ఒకటి ఉంది, కానీ కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం ఉండాలి ఎవరితో నువ్వు శృంగారం చేయాలన్నది. ఇదే ఆశ్చర్యం. కానీ ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా వెసులుబాటు వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు పని చేస్తున్నారు, ఒకటే ఆఫీస్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. అసలు ఒకప్పుడు అది కాలం తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఇట్ మే టేక్ టైం. మన జనరేషన్ తర్వాత ఇంకొక 50 జనరేషన్స్ వచ్చినా ఏమన్నా జరగవచ్చు. వీలైతే రోడ్డు మీద కలుసుకొని ముద్దులు. అంతెందుకు, సినిమా ఒక ఎవల్యూషన్. మనకు సినిమా అనేది ఒక ఎగ్జాంపుల్గా మన కళ్ళు. అంటే ఒకప్పుడు నేను విన్నాను, మిస్సమ్మ సినిమాలో ఒక సెన్సార్ కట్ వేశారంట. సెన్సార్ ఒక డైలాగ్ తీసేశారు. ఎన్టీఆర్ అడుగుతాడు ఏం చేస్తున్నావు అంటే, లోపల నేను జాకెట్ మార్చుకుంటుందా లేదా చీర రవికి మార్చుకుంటుందా అంటుంది అనమాట. దాన్ని తీసేశారు. అంటే ఒకప్పుడు ఆ డైలాగ్ని తీసేసిన సమాజం ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకోకుండా యాక్ట్ చేసినా చూడగలుగుతుంది. అంటే సమాజం యొక్క మానసిక స్థితిలో కాస్త ఫ్రీడమ్ వచ్చింది. ఎంత ఫ్రీడమ్ వచ్చినా శృంగారం వరకు వచ్చేసరికి మాత్రం ఒక 100 ఏళ్ల క్రితం ఎటువంటి మానసిక స్థితి ఉందో ఇప్పటికీ. ఎందుకో తెలుసా, మూలంలో మనిషి మారట్లే. అందుకని ఆ మూలానికి కొన్ని కండిషనాలిటీస్ మనం భయంకరంగా బలంగా తీవ్రంగా ఆపాదించేసినాం. సో సమస్త మానవజాతి దోషి ఈ విషయంలో. ఎవ్రీవన్ ఈజ్ ఎ కల్ప్రిట్. ఇంకా దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం. ఎట్లయితే ఇప్పుడు దేవుడి యొక్క విగ్రహాన్ని నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటే పాపం అంటారో, అట్లాంటి కనెక్టేషన్స్ దీనికి అడాప్ట్ చేయబడ్డాయి. ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఉంటుంది కదా విమానంలో, ఫ్లయింగ్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, డోంట్ బ్రింగ్ యువర్ వరీస్ బియాండ్ దిస్ పాయింట్. అట్లాగే శృంగారం ఆల్సో ఏ సీరియస్ మ్యాటర్. అక్కడ కామెడీలు చేయకు, అర్థం చేసుకో. విమానం పైలట్ వాడు దాంతో కామెడీ చేస్తున్నాడు, హీఈస్ అండర్స్టాండింగ్ ద మెకానిజం. ఎలా అర్థం చేసుకోవాలి? అదే, లుక్ ఇన్ టు ఇట్. సమాజాన్ని అర్థం చేసుకో. శృంగారానికి నీకున్న ఇంపార్టెన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఒకవేళ అది లేకపోతే నీ జీవితం ఏం నడుస్తుంది, ఏం నష్టపోతుంది. రెండోది, ఇప్పుడు నేను చెప్పేది ఆ పదాలు వాడను, కానీ ఎవరికి వాళ్ళు కాస్త ఇంటెలిజెన్స్ ఉంటే తెలుస్తుంది. ఆకలికి ప్రత్యామ్నాయం లేదు, దాహానికి ప్రత్యామ్నాయం లేదు, నిద్రకి ప్రత్యామ్నాయం లేదు. యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు డ్రింక్ అండ్ యూ హ్యావ్ టు స్లీప్.
కానీ శృంగారానికి ప్రత్యామ్నాయం ఉంది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. నేను దాన్ని తప్పు రైట్ అంటలేను. అట్లీస్ట్ యూ హ్యావ్ అన్ ఆప్షన్. దిస్ నేచర్ హ్యాస్ గివెన్. అండర్స్టాండ్ ఇట్. ప్రతిదాన్ని ప్రశ్నించి, ప్రతిదాన్ని భయం లేదా ప్రతిదాన్ని నువ్వు ఒక పరువు ప్రతిష్ట అనే దృక్పథంలో చూడడం మానేయాలి. ప్రకృతి విషయాలకి పరువు అంటుకోదు, ప్రతిష్ట అంటుకోదు, పవిత్రత అంటుకోదు. ఇప్పుడు తినడం పవిత్రమైన పనా, అపవిత్రమైన పనే? తినడం అంతే. పరువు పవిత్రత ఎప్పుడు వచ్చింది? నేను నీకు ప్రసాదం ఇచ్చినప్పుడు ఇలా కళ్ళు కద్దుకొని తినాలి, ఆ తర్వాత ప్రసాదం కొంచెం తిని ఇట్లా పడేయకూడదు, అది అపవిత్రమైన పని అంటున్నాడు మనిషి. ఇది వేరేవాడు ఇంపోజ్ చేస్తే తెలుస్తుంది. తింటున్నప్పుడు నువ్వెంతో కుక్క అంతే, పిట్టంతే. నీళ్ళు తాగుతున్నప్పుడు నువ్వెంతో కుక్క అంతే. శృంగారంలోనూ అంతే. కానీ ఆ శృంగారం అనే ఒకానొక దశకి మనిషి దాటుకొని రావడానికి బోల్డని హర్డిల్స్ ఉన్నాయి. నువ్వు దాంతో ఫైట్ చేయలేవు. నేను చెప్తున్నా, అసలు డోంట్ గెట్ మ్యారీడ్. అసలు శృంగారాన్ని వదిలే, హాయిగా ఉంటుంది లైఫ్. లేదా నీ లైఫ్లో ఒక పార్ట్నర్ని ఆహ్వానించు, దానివల్ల నీకు శృంగార భావన అన్నది మెల్లగా సద్దుమణుగుతుంది. మనం ఇంకా పర్వర్షన్ వైపు వెళ్ళలే. పర్వర్షన్ ఎవడు నిర్ణయిస్తాడు? ఒకటి పర్వర్ట్ అని, దానికి ఒక డెఫినేషన్ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు రకరకాల పెయింటింగ్స్ ఇస్తున్నావు, యు ఆర్ నాట్ పర్వర్ట్. అట్లాగే నువ్వు రకరకాల జానర్స్ పాటలు పాడుతున్నావు, వాడు పర్వర్టర్ బాబు, పిచ్చి పిచ్చి రకరకాల పాటలు పాడతాడు. అదే నువ్వు రకరకాల అమ్మాయిల గురించి ఆలోచిస్తే నేను పర్వర్ట్ అంటున్నారు. సమాజం అట్లా డెఫినేషన్ ఇచ్చింది. బికాజ్ సమాజం ఏదేమైనా దాన్ని ఆ విషయాన్ని కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. అందుకని రకరకాల లేబుల్స్ వేస్తారు, నిన్ను కించపరుస్తారు, నిన్ను భయపెడతారు, నీ మీద కేసులు అంటారు, నీ కాళ్ళు రగొడతారు, అవసరమైతే మొత్తం దండు వేసుకొని వస్తారు, నీ ముడ్డంతా వలగొడతారు. అందుకని వీటిని పక్కకు జరిపి దానికి నీకున్న సంబంధం ఏమిటి? ఒకవేళ శృంగార భావన ఉంది కానీ అందుబాటులో లేదు, ఎట్లా ఆ శృంగార భావాన్ని నువ్వు సబ్డ్యూ చేయవచ్చు? ఒకవేళ శృంగార భావన తీరకపోతే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? దానికి కారణం ఏమిటి? దాన్ని ఒక ఫోబియాగానో లేకపోతే ఒక కాంప్లెక్స్గానో మార్చుకొని నువ్వు మెల్లమెల్లగా శృంగారం చేయలేదు సరే కదా, కానీ ఆ విషయంలో నువ్వు తప్పుడు ధారణలు ఏర్పాటు చేసుకుని ఒక మానసిక రోగి మారుతున్నావా? ఫిగర్ ఇట్ అవుట్. ఇది ఎలా ఉంటుందంటే, ఆకలి అయింది, ఆహారం దొరకకపోతే ఆహారం దొరకలేదని చింతించేవాడు ఒకడు, ఆహారం దొరకలేదని అర్థం చేసుకొని నీళ్లు దాగి పడుకునేవాడు ఒకడు. ఇద్దరు ఉన్నారు సమాజంలో. థాట్ ఉంటుంది కదా, ఉంటుంది, నేను ఉండదనట్లే. అది నీడ్. ఒక టైంలో ఆ థాట్ రాగానే నీకు శృంగారం చేసే అవకాశం సమాజం ఇవ్వాలి. కానీ అది లేదు, మనం ఆల్రెడీ దాన్ని రూల్ అవుట్ చేసేసినాం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. దానికి మ్యారేజ్ పెట్టారు. కానీ మ్యారేజ్ కూడా ఇష్టాలకు అతీతంగానే చేస్తున్నారు. కులాలు కలవాలి, మతాలు కలవాలి, మళ్ళీ రాశులు కలవాలి అంటే నీ అంగారగ్రుడు, కుజుడు, బుధుడు కూడా వీళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి నీ దిక్కుమాల వివాహంలో. ఎవడికి ఏం తెలియదు, ఎవడో చెప్పింది నమ్ముతున్నావు. నీ విషయం గురించి ఎవడో చెప్పింది నమ్ముతున్నావు. నీకు ఎవరితో ఉంటే బాగుంటుందో నీకు తెలియదు, పేరెంట్స్కి తెలుస్తుంది. ఏ కుటుంబం పెట్టడానికి రీజన్? అవును, వాళ్ళ పరువు ప్రతిష్ట లింక్ చేసి వచ్చారు. అదే చెప్తున్నా, పరువు ప్రతిష్టలేనా లేదంటే అన్నీ. ఇప్పుడు ఇప్పుడు వివాహానికి అసలు డబ్బు ఖర్చు అవసరం లేదనుకో, ఇంత సీరియస్ ఉండేది కాదు. వివాహానికి బంగారానికి సంబంధం లేదనుకో, ఇంత సీరియస్గా ఉండేది కాదు. వివాహానికి ముహూర్తానికి సంబంధం లేదనుకో, ఇంత సీరియస్గా ఉండేది కాదు. వివాహానికి బట్టలకి, కళామందిర్లకి సంబంధం లేదనుకో, ఇంత సీరియస్గా ఉండేది కాదు. వివాహానికి కులాల మతాలకి సంబంధం లేకపోతే ఇంత సీరియస్గా ఉండేది కాదు. వివాహానికి ఏజ్కి సంబంధం లేకపోతే ఇంత సీరియస్గా ఉండేది కాదు. అమ్మాయి పెద్ద అయితే ఏమవుతుంది, అమ్మాయి పొడుగుంటే ఏమవుతుంది. కానీ ఎన్నో మెజర్ చేసి చెడుగా కొడుతుంది దాన్ని. అంటే మేకప్ వేసి కుడిపేస్తారు దాన్ని. స్టూపిడ్ సొసైటీ, కానీ అలాగే ఉంటుంది. లెట్ us అండర్స్టాండ్ దిస్. అంటే అలా ఆ ఫ్రీడమ్ ఉంటే అంటే అదే నేను ఇంకా పూర్తి చేయలేదు. సో వివాహానికి బంగారంతో కానీ, పరువు ప్రతిష్టలతో కానీ, వంశ ప్రతిష్టలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధం లేకుండా జస్ట్ ఒక అమ్మాయికి అబ్బాయి ఇష్టమయ్యాడు, కలిసి ఉండండిరా మీరు అంటే అసలు ఇంత కాంప్లెక్స్ ఉండేది కాదు. తర్వాత ఒక్కసారి వివాహం అయింది, పేరెంట్స్ ఎట్లయితే ఒక చిన్న పిట్ట తన ఇంకొక పిట్ట ఎగరగానే తన బిడ్డను అది తోసేస్తుంది గూళ్ళకి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు అది నెక్స్ట్ వాళ్ళ పర్యవసనాలు వాళ్ళు చూసుకుంటారు. ఇంక నువ్వు వదిలే,
ఇప్పుడు పేరెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది, సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఒకవేళ వాడు నిజంగానే మోసం చేస్తే వాడిని తీసి జైల్లో వేస్తారు, అమ్మాయి వాంగ్మూలం ఇస్తుంది, వాట్ ఎవర్. సో మిగతా వాళ్ళు ఎవరు కలగ చేసుకోకపోతే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కడు కలగ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏ కంచెంలో తినాలో నేను నిర్ణయిస్తున్నారా? ఇంకా చెప్పి ఇంకా మన వంశం ప్రకారం ఫస్ట్ పచ్చడి నాకిన తర్వాతనే తినాలి. ఇంకా చెప్పు. ఇప్పుడు ఎవడో వచ్చి చెప్పాడు, మొన్న మీ వాడు నాకకుండా తిన్నాడండి. అమ్మా, అసలు నువ్వు రాగానే వాళ్ళ ఫాదర్ అట్లా తిరుగుతుంటాడు, ఏమిరా తెలీదా నీకు, ఏం చేశాను డాడీ అంటే, నాకేం డాడీ అంటే, నాకే అబద్ధాలు చెప్తావా, అంకుల్కి ఫోన్ చేయ ఒకసారి. వస్తే గొడవ, చిన్న విషయం చాలదు. ఇంతదానికి అంత గొడవైనప్పుడు ఇట్లా కొట్టుకొని ఏడ్చింది అనుకో, దేవుడి మీద కొట్టి నెక్స్ట్ నాకే తింటానని నువ్వు కూడా చేస్తావు. బికాజ్ ఎవ్రీ వన్ టేక్. తెలియదా బాబా మన సాంప్రదాయం. ఇప్పుడు ఎవరైనా కొత్త మేము ఫస్ట్ పచ్చడి నాకామండి, మేము ఫస్ట్ కంచాన్ని నాకుతాం డైరెక్ట్ అని వాడు చెప్పాడు. అట్లా ఇప్పుడు కంచాన్ని నాకే కుటుంబానికి వంశానికి, పచ్చడి నాకే వంశానికి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ రాసుకోవాలి. లేవు, రాత్రి ఇచ్చేసిన నీ కాలు ఇచ్చేసిన రాత్రి. ఇప్పుడు పెళ్లి పత్రికలు ఏముంటుంది, ఆకలి ఆహ్వాన పత్రికలు ఏముంటుందంటే, కంచం నాకే కుటుంబంతో మొదటిసారి అంటే పచ్చడి నాకే కుటుంబానికి పెళ్ళి అవుతుంది ఉంటుంది. తప్పంటలేను, సమాజం అట్లా లేదు కాబట్టి బతికిపోయినాం మనం. బట్టలు ఎట్లా వేసుకోవాలో కూడా నిర్ణయిస్తున్నారా లేదా? నిర్ణయించేసింది. ఇప్పుడు నువ్వు చీర కట్టుకొని పోతే మీ ఊళ్ళో పిచ్చెక్కుతుంది, నీకు ఫిక్స్ అయ్యిండ్రు. నువ్వు జస్ట్ జడేసుకో, జస్ట్ ఊరికే బుగ్గన చుక్క పెట్టుకో, పిచ్చెక్కుతా. అసలు ఏమైందిరా నీకు, ఇట్లయిపోయినావు. గుండు కొట్టుకొని నెత్తి మీద ఒక ఎర్ర చుక్క పెట్టుకో, లేకపోతే జస్ట్ షర్ట్ ఏరియాలో కోసుకో. గాలి వస్తుంది డాడీ అని ఒప్పుకో. క్యా బాత్ కర్రే తు. అమ్మాయిల హీల్స్ వేసుకోరా, లిప్స్టిక్ పెట్టుకుని పిచ్చెక్కుతుంది అసలు. ఏమో అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, అంత మెంటల్ లేపుకుంటారు. ఆల్రెడీ బోల్డ్ అని కండిషనాలిటీస్ పెట్టి మనం అంగీకరించేసినాం ఆల్రెడీ. ఇంకా అంటే యు ఆర్ నాట్ ఫ్రీ. అందుకని ఈ కస్టమ్స్ ప్రకారం నువ్వు ఫ్రీలు, బట్ వీటిని అర్థం చేసుకొని నవ్వుకో. ఇప్పుడు వాళ్ళు చెప్పారని వేసుకోకు, నువ్వే అడాప్ట్ చేసుకోవచ్చేలో. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఒక 10 రకాల స్వీట్స్ ఉంది. స్వీట్ షాప్ వాడికి గతిందట. ఆ స్వీట్ షాప్ దేవుడు, ఇప్పుడు వాడు స్వీట్ సృష్టికర్త. ఒక స్వీట్ తిన్నాం, బాగానే ఉంది అంటే అలా చూసిన ప్రతి ఒక్కటి తినాలనిపిస్తుంది. నిజానికి అదే ఇప్పుడు డేటింగ్ అంటే అదే, అది రైట్ పద్ధతి. కానీ ఒప్పుకోదు సమాజం. ఈ సమాజంలో అందరి మనసు అంటే నువ్వు రకరకాల వ్యక్తులతో ఉంటూ ఫైనల్గా నువ్వు ఒక వ్యక్తిని కలుసుకున్నావు, ఇక ఆ వ్యక్తితో జీవితకాలం ఉండబోతున్నావు. అట్లా జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు కలిసిన ఫస్ట్ వ్యక్తి అంటే ఎవరితో జీవితకాలం ఉండాలంటే తన్ను కలవగానే ఇక నీకు ప్రపంచంలో ఉన్న ఏ ఆడది గుర్తు రావడం లేదు. అటువంటి ఒక స్థితి ఉంది. ఇప్పుడు భోజనం ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు ప్రతి ఒక్కడు, వాడికి ఏ రెస్టారెంట్ గుర్తు రావట్లేదుగా, అటు థాట్ కూడా రాదు. అంటే ఇది బాగుంది, ఇది నా జీవితానికి కంపాటబుల్ అని తెలుసుకున్నాడు. అక్కడితో అయిపోయింది. ఇది అందానికి అతీతం. అందుకే చెప్తున్నా, కులమతాలకు అతీతం. నువ్వు కులమతాలని బేరీ చేసుకొని, అందాన్ని బేరీ చేసుకొని, ఆ అమ్మాయి శాలరీని బేరీ చేసుకొని, ర్యాంకుని బేరీ చేసుకొని, ఆ అమ్మాయి రంగు ఇన్ని లెక్కలు వేసుకున్న తర్వాత నీకు ఎక్కడో చోట దెబ్బకూడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏదేమైనా నేను వదిలిపెట్టాను ఎవరిని. నేను రాముణ్ణి, నేను వదిలిపెట్టాను. అంటే ఒక వ్యక్తి నాకు మంచిగా ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా, నాకు రెస్పెక్ట్ ఇచ్చినా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఇది రియల్ రాముడి తత్వం అన్నట్టు. బీ విత్ హర్, అంగీకరించు. అంటే మనిషి యొక్క మనసు అట్లా ప్రవర్తిస్తుందిలే, సరేలే, కానీ అంత పోయినా పర్వాలేదు, రెస్పెక్ట్. అది ఓకే. అది యాక్చువల్గా రాముడిని సంహారం చేయాలి కాబట్టి అట్లా ఆ యుగ ధర్మం ప్రకారం అట్లా ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేశారు. సీతకు తెలుసు, రాముడికి తెలుసు, అందరికి తెలుసు. ఇట్స్ ఆల్ ప్రీ డిసైడెడ్. అది ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని, టెర్రరిస్ట్ని చంపాలనుకో, మనం ఇక్కడి నుంచి ముందే ఒక నిర్ణయించి పంపిస్తాం. వాడికి అంతా తెలుసు, కానీ వాడు వారవేషం వేసుకుని రకరకాల పనులు చేస్తాడు. ఫైనల్గా వాడిని ఎలిమినేట్ చేస్తారు. గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. అట్లా మనకి ఏవైతే పురాణాలు ఉన్నాయో నువ్వు సరిగ్గా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిసైడెడ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యుగధర్మం ప్రకారం
నువ్వు రావణాసురుణ్ణి అంతమొందించాలి. జస్ట్ రావణుడు పుట్టగానే ఇక్కడ రావణాసురుడిని చూపిండి అతన్ని, నేను డైరెక్ట్గా సీత గీత ఇవన్నీ ముందు చంపేసి వద్దాం, తర్వాత పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా, ఉత్తగానే పోయి గెలుక్కొని అట్లా చంపనీకి లేదు. ఒక రీజన్ కావాలంటే, ఎలాంటి రీజన్ కావాలంటే అసలు చంపినా తప్పు లేదన్నంత గొప్ప రీజన్ కావాలి ఎలిమినేట్ చేయడానికి. నువ్వు ఉత్తగానే వాడికి ఉరిశిక్ష చేయడు కదా, ఒక బలమైన రీజన్ ఉండాలి. ఇప్పుడు స్వీట్ దొంగతనం చేస్తే వాడికి ఉరిశిక్ష చేయరు కదా. ఎందుకు వేయరు? స్వీట్ దొంగతనానికి చేయి దెబ్బ కొడితే సరిపోతుంది. బంగారం దొంగతనం చేస్తే 6 నెలలు జైలు వేస్తే సరిపోతుంది. ఎవరైనా మాలేజ్ చేస్తే 1 సంవత్సరం జైలు వేస్తే సరిపోతుంది. నువ్వు ఫ్రాడ్ చెక్ ఇచ్చావు, లేకపోతే మన ఇది ఏమంటారు దాన్ని, బౌన్స్ చెక్ ఇచ్చావు అనుకో, 3 సంవత్సరాలు వేస్తే సరిపోతుంది. చాలా పెద్ద క్రైమ్ చేసావు అనుకో, 50 చూసి సరిపోతుంది. చంపడం ఉండదు చూడు. నువ్వు చంపాలంటే అది ఒక బ్రూటల్గా రేప్ చేయడము, లేకపోతే ఇంకా అది ఒక జీనోసైడ్లో నువ్వు పార్టిసిపేట్ చేయడము, లేదా ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన విగ్రహాన్నో లేకపోతే బిల్డింగ్నో నాశనం చేయడానికి నువ్వు ఎత్తుగడ చేయడము. అసలు వీడు క్షమించరాని నేరం చేశాడే ఆ దొంగ నా కొడుకు. లెటస్ ఎలిమినేట్. సమాజం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆశ్చర్యం, రావణాసురుని రాముడు చంపితే లెట్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వ్యక్తి కాదు, అట్లాంటి తప్పు చేయకూడదు అని చెప్పడానికి ఒక అది కాంటెక్స్ట్ అది. కానీ ఇప్పుడు మనమైతే సజీవంగా ఉన్నాం. లెట్ అస్ అండర్స్టాండ్ ఇట్ అని నేను అంటున్నాను అంతే. దాంతో పోరాడితే కుదరదు. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకున్న అండర్స్టాండింగ్ లేకపోతే నాకున్న మూర్ఖబ్దారులన్నీ నేను ఒక వారం రోజుల్లో క్లియర్ అయిపోయినాయి. నేను ఒక రెస్టారెంట్కి వెళ్తే చాబార్ అని, అక్కడ ఒక ఆవిడ వచ్చింది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. షీఈస్ ఏ కాలమిస్ట్ ఇన్ ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్. మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, అంతా ఉంది, ఆర్థిక సమృద్ధి. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వచ్చారు. సో ఆ అమ్మాయి చెప్తుంది వాళ్ళ ఫాదర్ మదర్ ముందు, హీఈస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. అసలు అలాంటి మాట ఇక్కడ వాడగలుగుతావు? అసలు న్యూ అంటే అర్థమైంది, పాతది ఉందంటే కదా. ఇంకోటి, అందులో ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. సో దే బ్రోకప్ ఎమికబ్లీ. ఏవో ఆలోచన సెట్ అవ్వాలి, వదిలేశారు. ఈ న్యూ బాయ్ ఫ్రెండ్ కూడా ఆ ఓల్డ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దే ఆల్ సాట్, హ్యాడ్ కప్ ఆఫ్ కాఫీ. నాకు ఇట్లా అయింది అసలు. అంటే నా మైండ్ అంతా చాలా ప్రిమిటివ్ మైండ్ కదా. అమ్మా 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 ఇది. తర్వాత తెలిసింది దాదాపు అందరూ అట్లే పాడేది. యూఎస్ వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ అయింది మైండ్. నేను శాండియాగోలో ఒక వైనరీ ఉంది, అక్కడ నేను బొమ్మ వేస్తున్నా. ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు అడిగారు నన్ను, నువ్వు నా బొమ్మ వేస్తావా? తప్పకుండా వేస్తా. విత్ క్లాస్ ఆర్ వితౌట్ క్లాస్ అని అడిగింది. అసలు నా పెన్సిల్ అంటే జారి కింద పడదు అసలు. అంటే అసలు మనం బట్టలతోనే బట్టలు లేకుండా ఎట్లా అడుగుతావు, ఏం చెప్తావు అసలు? సో ఐ హ్యావ్ బీన్ మోడల్ ఫర్ మెనీ ఆర్టిస్ట్ ఇన్ ప్యారిస్. ఐ రెస్పెక్ట్ ఆర్ట్, ఐ లవ్ ఆర్టిస్ట్ అన్నది. సారీ సిస్టర్, ఏమనుకోవద్దు. అంటే నాకు ఇంకా అంత మానసిక పరిపక్వత రాలేదు, ఏమనుకోద్దని చెప్పి వచ్చేసింది. నేను నాకు రాత్రి నిద్రపడలే, అదే గుర్తొస్తుంది. మాటి అదే మన దమాకులు అట్లా పాడేది. అంటే ఒక బలమైన ధారణ దానికి డెంటు పడింది అక్కడ. ఇప్పుడు జనాలు ఊగిపోతారు, సూసైడ్లు చేసుకుంటారు, చచ్చిపోతా అంటారు, ఏమేమో చేస్తారు. ఎందుకు? బికాస్ వాళ్ళకున్న సీరియస్ కండిషనింగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఆ సీరియస్ కండిషనింగ్స్ని అదంతా అబద్ధం అని తెలిసినా వాడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఆ కండిషనాలిటీకి ఎవడెవరు రెస్పెక్ట్ ఇస్తున్నాడో అట్లనే పిల్లల్ని పెంచుతారు. మాకు తగ్గట్టు పెరుగుతారు పిల్లలు. నువ్వు తగ్గట్టు ఇవ్వడరా నువ్వు మధ్యన అసలు తగ్గట్టు పెంచడం ఏంది? వాడు పెరగలేడా? నువ్వేమన్నా ఇట్లా జుట్టు గుంజి పెంచుతున్నావేమన్నా? అంటే నీకున్న స్టూపిడ్ ఆలోచనని వాళ్ళకి ఇచ్చావు. అది నువ్వు చేసిందల్లా. ఇప్పుడు ఎవరైతే మన ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చారో దే హ్యావ్ అండర్స్టూడ్. వివాహాన్ని తీసి పక్కన పెట్టేసినంత. కొందరు వివాహం చేసుకుని థాట్ తీసేసారు. ఇంకా వాళ్ళు ఒక టైం తర్వాత, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకున్నది ఒకటే పని అయిపోయింది. అంటే ఆ జార్గన్ నుంచి నేను బయటపడ్డా. ఏం లేదు నాకు న్యూసెన్స్. ఒకవేళ నేను ఇప్పుడు ఏదన్నా ఒక ఎరోటిక్ వీడియో చూసినా నేను ఒక ఆర్ట్గా చూస్తాను అంతే దాన్ని. అంటే అట్లేం లేదు.
అంటే అది లేదు, ఒకప్పుడు ఉండే, అన్నీ ఉండే. దాక్కొని చూసిన, బాత్రూంలో చూసిన, అన్ని చోట్ల చూసిన. కానీ తర్వాత చూసి నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి కొంత న్యూడిటీ మీద నాకు నెగిటివ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి అనుకుంటున్నా, జస్ట్ స్కెచింగ్ అంటాం కదా బాలాజీ, అట్లా బ్యూటిఫుల్ న్యూడ్ స్కెచెస్ అట్లా వేసి ఎగ్జిబిషన్ పెడదామని. కొన్ని చోట్ల కొన్ని ఆకులో పూలో పెడితే అయిపోతుంది, సమాజం సాటిస్ఫై అవుతుంది. అట్లా చేసిర్రు పెద్ద పెద్ద అద్భుతమైన శిల్పాలకు కూడా ద్రాక్షాకు పెడతారు అక్కడ. ఎందుకంటే మన వాళ్ళు ఎంత బాగున్నా దాన్నే చూస్తారు. మన వాళ్ళ ప్రాబ్లం అది. ఇప్పుడు చేతులు ఉంటుంది, కన్ను ఉంటుంది, ముక్కు ఉంటుంది, కానీ మనిషిలో ఒక భాగాన్ని చూస్తున్నాడు ఇంకో మనిషి. ఇప్పుడు ఈ హీరోలు 6 ప్యాక్ చూపిస్తున్నారు, ఇంకే పార్ట్ లేదా చూపించాలనుకుంటే చూడరు, ఇష్టం లేదు. 6 ప్యాకే చూపించాలి. అది ప్రకృతి. అది ప్రకృతిలో ఒక గమ్మత్తైన డైమెన్షన్ ఉంది. ఒక ఇద్దరు కలిసి చేయకండి, చూడు చేయిని కలుస్తుంది ఎప్పుడైనా సరే. ఎవడైనా షేక్ హ్యాండ్ ఎట్లా ఇస్తాడా? అప్పుడు షేక్ హ్యాండ్ అవుతాడు, షేక్ లింబ్ అనాలి. తర్వాత తందుకుంటున్నప్పుడు వాడు కాలుతుంటే వీడు కాలుతూ అంటారు, చూసినావా? వాడు కుదిరితే వీడు కుదురుతాడు, వాడు అరుస్తే వీడు అరుస్తాడు. ఇది ప్రకృతిలో ఒక టైంలో ఏమవుతుందంటే రొమాన్స్ రకరకాల ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకడు గనక హగ్ చేసుకుంటే వాడు హగ్ చేసుకుంటాడు, ఒకడు ఇట్లా అనుకో వాడు ఇట్లా అంటాడు. ఐడెంటికల్. నువ్వు ఇట్లా గుర్తున్నప్పుడు ఇట్లా నెత్తి మీద కొట్టావు, అసలు నీ బాడీ యాక్సెప్ట్ చేయదు. సో మన శరీరం అంతా కళ్ళే ఉన్నాయి, ఫిజికల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ నా చేతికి కూడా కన్ను ఉంది. ఇది కూడా ఒక చక్షువే. ఈ చక్షువు అజ్ఞాతంలో ఉంది, అవ్యక్తంగా ఉంది అన్నట్టు. అందుకని ఈ చెయ్యి ఎప్పుడు చేతుల కోసం వెతుకులాడుతూ ఉంటుంది, నడుము కోసం వెతుకులాడుతుంది, తొడ కోసం వెతుకులాడుతుంది. నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఇందులో ఏం రహస్యం లేదు. అందుకే చెయ్యి తొడ మీద పెడితే కోపం వస్తుంది. అంటే టచ్ చేయని పార్టీ ఇంకో పార్టీని ముట్టుకుంది కదా, అది అనెతికల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా అన్నాడు అనుకో, కోపం వస్తుంది. చెయ్యికి ఏం పని అట్లా అనేది? చెయ్యి పర్పస్ అది కాదు. అదే చెయ్యి ఒకటి తీసుకుని ఇటు అన్నాను, నిజానికి అనుకోవాలి. బుగ్గ మీద బుగ్గ పెట్టు అన్న పాట కూడా ఉంటుంది కదా. ఈ సినిమాలంతా పాటలు మొత్తం అదే పాడేది. మళ్ళీ ఇప్పుడు నేనేం కొత్తగా ఏం చెప్తలేను. ఆనేసుకుంటారు, పెగ్ అంటారు దాన్ని, పెగ్ అని పెట్టుకుంటారు. సో బాడీ మొత్తం చక్షువులు ఉన్నాయి, ప్రతి పార్ట్ ఆ పార్ట్నే కలుసుకోవాలనుకుంటుంది అన్నట్టు. అట్లా కలుసుకునే ఒకనొక చివరి దశని శృంగారం. అది ఇప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు కదా. ఎవడన్నా కళ్ళలో పెట్టి కాళ్ళని చూస్తాడారా? చెప్పు, ఒక్కడిని చూపే నాకు. ఇద్దరు లవర్స్ చూసుకుంటున్నారు, ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి వీడి జుట్టు చూస్తుంది, వాడి కళ్ళతో కాళ్ళు చూస్తున్నాడు అనుకో, వాళ్ళకి అర్థం కాలే విషయం. తీక్షణ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు, మెల్లగా ముక్కు రాసుకుంటారు. ఇట్లా సినిమాల్లో ముక్కు వరకు చూపించారు. రీసెంట్గా పెదాలు కూడా చూపించారు. అతను ఛాతి అను, అతను ఛాతి గట్టిగా పట్టుకుంటారు ఇట్లా. అంటే మధ్యన కోడి పిల్లలు చచ్చిపోతుంది. అంత పిండి పెడితే రొట్టె అవుతుందిరా, ఆ రేంజ్లో కౌగిలించుకుంటారు. బిగి కౌగిలి దాని పేరు. అరే టైటిల్ భలే ఉందిరా, మనం సినిమా ఇద్దాం, బిగి కౌగిలి. బిగి కౌగిలి. ఆ తర్వాత ఆపాద మస్తకం కౌగిలించుకోవడం ఉంది. ఇదంతా దేనికో తెలుసా? ఇదంతా శృంగారమే. ఆ చివరి మెట్టుకు ఉదాహరణకి మనం మెట్లు ఎక్కుతూ ఒక దగ్గర రీచ్ అవుతాం కదా. అంటే దీస్ ఆర్ స్టెప్స్ టు రీచ్ దేర్, ఆ కల్మినేషన్ పాయింట్. నిజానికి సమాజం ఏది చేయలేదనుకో, కలిసిన 2 నిమిషాలు చేతి కలిసి ముక్కు రాసుకుని కళ్ళు చూసుకొని మూతి కలుపుకొని ఆ తర్వాత చేసేసుకుని ఆ తర్వాత పనిలో పడతారు. అది ఒక్కటి ఆగిపోయింది కాబట్టి మన మైండ్ అక్కడ ఆగిపోయింది. సో ఏది అవైలబుల్ లేదో దాని మీద ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. నేనేమంటున్నా, ఆలోచించి వృధా. డోంట్ థింక్, అర్థం చేసుకో. ఓకే, ఇది అందుబాటులో లేదు, సమాజం ఇలా ఉంది, ఆల్ రైట్, ఫ్రీ అయిపోతావు అన్నట్టు. అప్పుడు అది రుగ్మతగా మారదు. యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు కర్ఫ్యూ ఉన్న రోజు నువ్వు బయటికి వెళ్ళవు కదా, యూ అండర్స్టూడ్, కర్ఫ్యూ ఉంది, వెళ్ళకూడదు. ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ వేసినప్పుడు మనం బయటికి వెళ్ళలేదు, లేదా మాస్క్ ఖచ్చితంగా యూ అండర్స్టూడ్ అంతే.
వీ డిడ్ నాట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. సరే అదంతా తాత్కాలికము కాబట్టి ఇది కూడా ఒక రకంగా చూస్తే తాత్కాలికమే, ఒక పీరియడ్ ఉంటుంది దాని యొక్క తీవ్రత. రాను రాను నీకు కొంచెం మనస్సు రిలాక్స్ అవుతుంది. ఓకే ఠీక్ లేదు, సరే ఇలా ఉంది సమాజం. అందుకని ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాల్సిన విషయం. నా అబ్జర్వేషన్ ఒకటే, శృంగారం ప్రకృతిది కాదు ఇప్పుడు ప్రపంచానిది. అందుకని బీ కేర్ఫుల్. నువ్వు ప్రకృతి కాబట్టి ఆకలైతే తిన్నావు, దాహమైతే నీళ్లు తాగినావు, అట్లా శృంగార భావన రాగానే ఎవరన్నా ముట్టుకుంటే అంటే ముడ్డి వగిలేయడా, అయ్యే పని కాదు అది. ఒకప్పుడు అట్లా జరిగింది, చెల్లిపోయింది. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, తర్వాత ఏదైనా జరిగినా చెప్పేటోళ్ళు కాదు, ఊర్లో పరుగు పోతుందని. ఇప్పుడు చిన్న సెల్ఫీ తీసి చెప్పేస్తున్నారు. అందుకని ఎప్పుడైనా అలాంటి ఆరోపణలు వచ్చింది అనుకో, ఒప్పుకో, చేశానండి, చేశాను, యా అనుకోకుండా చేశాను, ఇప్పుడు ఏమిటి అని అడుగు. అందుకే పరువు ప్రతిష్ట లేదని చెప్తున్నాను. నాకు అసలు అందులో ఇరుక్కొనే వద్దు. అసలు నేను చేస్తాను కాదు, నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను దాన్ని చూసిన, దాన్ని అది నాతో కాటాడుకుంది, నేను దాంతో కాటాడుకున్నా. అంటే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు అండర్స్టాండ్, క్రాక్ ద కోడ్ ఆఫ్ దిస్ సెక్షువల్ ఎనర్జీ. నాకు అర్థమైంది, ఉన్నదే అది రకరకాలుగా వ్యక్తమవుతుంది. నువ్వు ఓన్లీ అది చేస్తేనే తృప్తి వస్తుంది అనుకుంటే ఇరుక్కపోతావు. తృప్తి రకరకాలుగా వస్తుంది, కానీ ఆ డిగ్రీస్లో తేడా ఉంది. నువ్వు మంచి భోజనం చేసినప్పుడు కూడా ఆర్గాజం వస్తుంది, ఒక మంచి ప్రదేశం చూసినప్పుడు ఆర్గాజం ఉంది, ఒక మంచి మనిషిని కలిసినప్పుడు ప్రతి చోట ఆర్గాజం ఉంది. శృంగారం చేసేటప్పుడు వచ్చే అదే ఆర్గాజం అన్ని చోట్ల ఉంది. ఆర్గాజం అంటే నథింగ్ బట్ యూ లాస్ట్ యువర్ మైండ్. నీ మొత్తం నిలబడిపోతావు అంతే. అట్లా ఒక ఫ్యూ సెకండ్స్ నువ్వు మనిషివి కాదు, ఆడవి కాదు, మగవి కాదు, నీ కులం లేదు, మతం లేదు, నువ్వు ఎవరివి కాదు. యు ఆర్ జస్ట్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అలాంటి స్థితులు ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తే ఒక యోగి చెప్పాడు, నాకు మస్తు నచ్చింది. మీ దృష్టిలో ధ్యానం యొక్క చరమస్థితి సమాధి అంటే ఏమిటని అడిగారు అతను. అతను చెప్పిన జవాబు రా బాలాజీ, సహస్రరతి అన్నాడు. సహస్రరతి అంటే 1000 times శృంగారం చేస్తే కలిగే ఆర్గాజం కంటే గొప్ప స్థితి అనుభవిస్తున్నాను. దట్స్ వై ఐ డోంట్ నీడ్ దట్ అన్నాడు. ఎగ్జాంపుల్, ఆ శృంగారం దాటిన తర్వాత పనిలో పడ్డ తర్వాత తెలుస్తుంది, దానికంటే ఉన్నతమైంది ఇదని తెలుస్తుంది. అది కొంచెంసేపే ఉంటుందిరా. నీకు పెయింటింగ్తో రసం దొరికిందనుకో, ఇట్ కంటిన్యూస్. సో గొప్ప గొప్ప మ్యాన్ వచ్చే ఫీల్ అంటే నువ్వు అట్లా ఆహోహో అనవు, మాటలు కాదు. ఇప్పుడు అట్లా ఒకసారి పెయింటింగ్ మైండ్కి చాలా ఉంటాయి, నువ్వు కొన్ని తెలుసుకోగలవు. అంటే నువ్వు అంటే ఇప్పుడు నేను అనుభవంలో చెప్తున్నా. ఇప్పుడు నాకు పుస్తకం రాస్తున్నప్పుడు కలిగే ఆర్గాసం చూసినావా, అది ఫార్ బెటర్ దాన్ శృంగారం అని నేను అనుభూతి చెందుతున్నా. అందుకే నేను రాస్తూనే ఉన్నా ఎప్పుడు, బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. రెండోది, సమాజం ఏమంటలేదు. అట్లా కాకుండా పెన్ను పట్టుకోగానే కేసేసేది అనుకో, అప్పుడు బ్రష్ పట్టుకునే కేసేసి ఇంకేదైనా పట్టుకుంటుంటే. ఇప్పుడు మస్నో ఫుకుఓకాకి వ్యవసాయం చేస్తుంటే అట్లాంటి భావన వచ్చింది. నరేంద్ర మోదీకి పాలిటిక్స్లో అది వస్తుంది. ఇప్పుడు ఎవడైతే 24 hours ఒక పని చేస్తున్నాడు అనుకోరా, అలసిపోకుండా, వాడికి అందులో అది దొరికింది. లేకపోతే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీ బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంతకంటే గొప్ప అధికారము, హోదా, అంతకంటే పెద్ద బిల్డింగ్, అంతకంటే పెద్ద కారు, ఒక హెలికాప్టర్, హెలిప్యాడ్, ఎంతకంటే ఏముంటుంది ఇంకా. బట్ నిద్ర నువ్వు ఉత్సాహంగా లేచి నువ్వు బ్యాగ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు, వాట్ ఈజ్ ఇట్? దేర్ మస్ట్ బి సంథింగ్. ఒకడు ఆకలి, నిద్ర, ఒళ్ళు, టైం అన్ని మర్చిపోయి మునిగిపోయి పని చేస్తున్నట్టు. ఆబ్వియస్గా అది ఎప్పుడు వస్తుంది? ఇనిషియల్గా అవసరాల కోసం అట్లా చేస్తాడు మనిషి. ఇప్పుడు ఈ అవసరాలన్నీ తీరిన తర్వాత కూడా నువ్వు అట్లా చేస్తున్నావు అనుకో, హీ అండర్స్టూడ్ సంథింగ్. సరే, అందులో మళ్ళీ పార్శ్వాలు ఉన్నాయి, వాడికి అందులో గుర్తింపు వస్తుంది కాబట్టి చేస్తున్నాడు. అట్లా కాకుండా కొందరు ఉన్నారు, గుర్తింపు రాని రాకపోని, దే ఇమ్మర్స్ అంటే తెలుసా, ఒక మజా కిక్ ఉంటుంది, మునిగిపోవడం. వాడు అందులో డ్రోన్ అయిపోతాడు అనమాట. అందుకని ఇది ఒక ఎవడికి వాడు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎక్కడ మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ డిస్టర్బ్ కాకుండా, సమాజాన్ని చెడకుండా ఇంతసేపు మాట్లాడుకుందాం. అంటే తప్పు తీసుకోవడానికి ఏం లేదు మనం మాట్లాడే దాంట్లో. అంటే పూర్తి అవగాహన ఉంది అదేమిటన్నది. రెండోది, పారిపోవడం లేదు దాని నుంచి. అందుకని వివాహం కూడా చేసుకున్నా.
మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడో చేసుకుని ఉండాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, కానీ నేను చేసుకోలేదు. నాకు అర్థమయ్యే వరకు చేసుకోలేదు. మా అమ్మ చచ్చిపోతాను కూడా నేను చేసుకోలేదు. చచ్చిపోతానని చెప్పిన ఈ సండే మాత్రం చచ్చిపోక నాకు పని ఉందని చెప్పింది. మిగతా రోజులు వస్తానంటే అంత క్లారిటీ ఉంది నాకు. రెండోది, నా యొక్క జీవితానికి నీ లైఫ్ ఎందుకు ముడిపెడుతున్నావు? నీకేదైనా రాకపోతే నువ్వు చచ్చిపో, నేనేదైనా చేయకపోతే నువ్వు చచ్చిపోవడం ఏంది? అది అనైతికం, అది ధమ్కి ఇస్తున్నావు నువ్వు నాకని చెప్తుంటే నేను ఐ డోంట్ లైక్ దట్. రెండోది, నేను చాలాసార్లు చెప్పిన, ఒక వ్యక్తి చిన్న వయసు శృంగారం చేసుకుని పరిచయం అవుతూ పీకిలాడుతూ పెళ్లి చేసుకుని 50 ఏళ్ళు కలిసి ఉండేదానికంటే నేను గంట సేపు నేను పూర్తి దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. టైం అనేది ఇర్రెలెవెంట్. ఇప్పుడు నా వైవాహిక జీవితం 2 సంవత్సరాలు ఉంటే ఒక 50 నుండి కూర్చు వరకునే పడతా. వాళ్ళు ఎంత బాగున్నారనేది ఇంపార్టెంట్ కదా. అందుకే నేను రాసుకున్నా ఆ టైంలోనే, ఒక రాంగ్ పర్సన్తో ప్యాలెస్లో ఉండేదానికంటే రైట్ పర్సన్తో శ్మశానంలో ఉండడం సూపర్. నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఇప్పుడు నాకు తెలిసిన అట్లీస్ట్ ఐ కెన్ కోట్ 3 ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇది కనుక వింటే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటే చెప్పిన ఇది రాంగ్ స్టెప్. ఇది అంటే మంచి కుటుంబము, వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియను, అట్లా ఇట్లా దానికి నీ ఆనందానికి ఏం సంబంధం అయ్యి? నువ్వు బెనిఫిట్ కోసం శృంగారం చేసుకుంటున్నావా? భవిష్యత్తులో నువ్వు సినిమా చేయడానికి అవకాశం వస్తుందని, భవిష్యత్తులో నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, భవిష్యత్తులో నువ్వేం కష్టపడకుండా వాళ్ళు అట్లా ఇయ్యరు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అంతే. నేను చూసిన 3 వివాహాలు కొలాప్స్ అయినాయి. నువ్వు హ్యాపీలీ డైవోర్స్డ్. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. సో అది తప్పది. అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం శృంగారాన్ని మాధ్యమంగా చేసుకోవద్దు. ఒక అమ్మాయితో ఉన్నాం అనుకో, అమ్మాయే ప్రమాణం కావాలి, కానీ అమ్మాయి ద్వారా వచ్చే డబ్బు, అమ్మాయి ద్వారా వచ్చే బంగారం, అమ్మాయి ద్వారా వచ్చే కుటుంబం, ఆమెకున్న పరపతి మనకెందుకు? ఇంకా చెప్తే నువ్వు అందానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఇంటెలిజెన్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సుడి బాగుండి ఇంటెలిజెంట్గా ఉన్న అమ్మాయికి అందం కూడా ఉంటే అద్భుతం. అంతేగాని ఓన్లీ ఫిజికల్ రియాలిటీ బాగుందంటే నెక్స్ట్ పిచ్చి లేపుతుంది నీకు. సేమ్ వైస్ వర్సా. అబ్బాయి మంచి ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే వాడి దమాకెట్లా పాడైందో, వాడికి అనుమానించే లక్షణం ఉందో, వాడు పైసలు దాపని కొట్టి పంపిస్తున్నాడు. వీ డోంట్ నో. సో వివాహంలో కాన్ఫ్లిక్ట్ ఉంది. నేను అందుకే డిస్కార్డ్ చేసిన ఇవన్నీ. నేను కట్నం తీసుకోలే, బంగారం తీసుకోలే, ఆస్తి తీసుకోలే, నాకేమొద్దు. ఎందుకంటే వివాహానికి అవక్కర్లేదని తెలుసుకున్నాను. నేను వద్దంటే భయమే కాదు, నాకు డబ్బులు అవసరం లేదని కాదు. ఇప్పుడు మీరు వివాహాన్ని అర్థం చేసుకున్నారా, మనిషిని అర్థం చేసుకున్నారా? నేను వివాహాన్ని అర్థం చేసుకున్నా, దాంతోపాటు మనిషిని అర్థం చేసుకున్నా, నా మనసుని అర్థం చేసుకున్నా, దాని పరిధి ఏమిటో అర్థం చేసుకున్నా, అది ఉంటే ఏందో అర్థం చేసుకున్నా, లేకపోతే ఏందో కూడా అర్థం చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టూడ్. ఆ తర్వాతనే ఐ సెడ్ ఎస్. ఒక అర్ధరాత్రి చెప్పిన మా అమ్మకు, నాకు ఇప్పుడు అర్థమైంది ఒక విషయం 8 ఏళ్ల తర్వాత. ఇప్పుడు నా లైఫ్లోకి ఒక అమ్మాయిని ఆహ్వానిస్తాను చెప్పి. అప్పుడు మైథిలి ఎవరో నాకు తెలియదు. ఇదే అంటే ఒక వ్యక్తి బిహేవియర్ మీద నా మానసిక స్థితి ఆధారపడలేదని తెలుసుకోవడంతో ఫ్రీ అయిపోయింది. ఒక వ్యక్తితో శృంగారం చేస్తే ఆనందం వస్తుందని కాదు, ఆనందంగానే ఉందని నేను శృంగారం చేసినా చేయకపోయినా అని తెలుసుకున్నాను. అది నా అనుభవం తెలుసుకున్నది. అది నేను ఎవరికి ఇవ్వలేను. ఇప్పుడు ప్రత్యక్షంకి ప్రమాణం అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు నా ఈజు కోల్పోను, నా ఆనందం ఎప్పుడు కోల్పోను. నేను నిరంతరం రాస్తూనే ఉంటాను. నాకు అసలు అలసట ఉండదు, స్ట్రెస్ ఉండదు, అలసట ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, ఒక కాసేపు డిబేట్ చూసి మళ్ళీ నేను బుక్ రాస్తా, మళ్ళీ కాసేపు అయిన తర్వాత తీట్లు వేస్తే మళ్ళీ క్యారమ్ ఆడతాం, లేకపోతే నేను కన్నం పెట్టడం బయటికి పోతాం. సో వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్స్పెక్టేషన్ లేదు నాకు, ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నేను అడుగుతాను అంతవరకే. నీకు సాధ్యమైతే నువ్వు చేస్తావు, లేకపోతే ఎట్లా చేద్దాం, ఇద్దరికి సాధ్యం కాలేదు వదిలేద్దాం. చలో అరే మర్చిపోయినా, కుంభమేళ టికెట్లు బుక్ చేయాలి. నాకు ఒక చిన్న ఉంది, నువ్వు కొంచెం లీడ్ తీసుకుంటే బాగుంటుంది. మనం ఆన్లైన్లో బుక్ కాకుండా ఏదైనా ట్రావెలర్ని కలిసి అక్కడ బుక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు ఇప్పటికీ ఒక 5 మంది చెప్పిర్రు. అందులో కొన్ని ట్రావెల్స్ ఫేక్ ఉన్నాయి, డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పోతే ట్రావెల్ ఉండదు, టికెట్లు ఉండవు, బస్సులు రావు, ఇది జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుందని చెప్పారు. ఈవెన్ మురళి గారు కూడా చెప్పారు. అందుకని ఉంటే కదా ఫేమస్ ట్రావెలర్స్, ఒక 1000 రూపాయల టికెట్కి ఎక్స్ట్రా అయినా పర్లా, మనం ఒక పెయింటింగ్ వేస్తే డబ్బులు వస్తాయి. ఏమంటారు? అంటే మనం తీరా కరెక్ట్ ఆడిపోయి ఒకటిపల్లి నిలబడిన తర్వాత బస్ రాలేదనుకో, అసలు చాలా దారుణంగా ఉంటుంది అసలు. అప్పుడు తెలిసి తప్పు చేసినట్టు అవుతుంది. అందుకే ఈరోజు రేపు వెళ్ళిపోయి నువ్వు ఆ పని చెయ్యి. అది
సో 16 నుంచి 26 మధ్యన కుంభమేళ పోవాలనుకుంటున్నా. ఏమేమి అదేదో అది దీనికి సంబంధం లేదు, చేద్దాం. సో చెప్తున్నా ఆడియన్స్కి, స్నేహితులకి, 16 నుంచి 26 మధ్యన కుంభమేళ వెళ్ళాలనుకుంటున్నా. ఎవరికి వాళ్ళు బస్సులు ఉన్నాయి, 5,000, 4,000, 3,700 అట్టున్నాయి స్లీపర్. కొంచెం క్రాస్ చెక్ చేసుకుని ఎవరి తిప్పలకు వాళ్ళు వస్తే అక్కడ కలుసుకుందాం. ఫోన్ నెంబర్ పనిచేస్తుంది కాబట్టి ఎవరు అకామిడేషన్ వాళ్ళు ఎత్తుకులాడుకోండి. అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవద్దు. ఇప్పుడు నేను కన్నమ్మ అనుకో, కన్నమ్మ బాధ్యత ఆమెదే, నా ఎవరి బ్యాగ్ వాళ్ళకే, అట్లా ఎవరి ఆహారం వాళ్ళదే. జస్ట్ అకామిడేషన్ కూడా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వస్తున్నారు, వీళ్ళు చూసుకుంటారు, నాది నేను చూసుకుంటా. అంటే ఒక ఓపెన్ మైండ్తో వెళ్దామని అట్లా. సరే, ఇది దీనికి శృంగారోపనిషత్తు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను భవిష్యత్తులో రాయాలనుకున్న సబ్జెక్ట్స్లో ఇది ఒకటి. ఇప్పుడు టైసన్ ఒక బుక్ రాస్తున్నాడు, అందులో ఇది కూడా జోడించు. ఇది ఫస్ట్. దీనికోసం ఇంకొన్ని ఉన్నాయి, అవి రోజుకు చర్చించాలి. దీనివల్ల ఏమైందంటే నీకు యాక్చువల్గా మైండ్ వైశాల్యం అవుతుంది. నువ్వు ఓపెన్గా అంటే ప్రిజుడిస్తో డిస్కస్ చేస్తే వేస్ట్. మనం ఓపెన్గా చర్చిస్తున్నాం చూడు దాన్ని. ఇప్పుడు మనం కౌగిలించుకోవాలని గురించి మాట్లాడినా మనం సిగ్గుపడ్డం లేదు. ఎవడైతే దీన్ని తప్పన్నాడో కౌగిలించుకోకుండా ఉండమను. ఇందులో ఏ తప్పు లేదు అసలు. వల్గారిటీ లేనే లేదు. వల్గారిటీ ఏంటో తెలుసా? చేయకుండా ఆలోచించడం. చేయడం వెరీ బ్యూటిఫుల్. ఏదైనా ఒక్కరితో వేరే ఎంతో ఎక్కువ మందితో చేస్తే, ఎక్కువ మందితో ఎప్పుడు చేయవు అసలు. ఎప్పుడు ఒకరితోనే చేస్తావు. బాడీ అదే రామా, నువ్వు ఎప్పుడు ఒకటే భోజనం చేస్తావు. అదంతా నీ మైండ్. మనం చెప్పుకోవడానికి కాదు, ఫ్యాక్ట్. ప్రపంచంలో చేయొద్దు, కానీ నువ్వు ఎప్పుడు ఒకరినే అటెంప్ట్ చేస్తావు. ఇంకోటి, నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి అనుకో, నువ్వు ఎప్పుడు అడ్రస్ చేసి ఒక ఆలోచనే. ఒకటిసారి 10 ఆలోచనలు ఎవడో చేస్తాడు. ఇప్పుడు బట్టలు ఉత్తుకోవాలనుకుంటున్నాడు, కుంభమేళ టికెట్లు బుక్ చేయాలనుకుంటాడు, 2 ఆలోచనలు వచ్చినాయి. వాడు చేస్తే ఒకటే ఇంప్లిమెంట్ చేస్తాడు. బట్టల దగ్గరికి పోయి కుంభమేళ టికెట్లు అని అడగడు కదా, అప్పుడు 2 ఆలోచనలు కనపడుతుంది. తర్వాత ఆ టికెట్ల దగ్గరికి పోయి వాషింగ్ మిషన్ ఎక్కడన్నా సరే చెప్పాలనుకో. నువ్వు సరిగ్గా చూస్తే కాంప్లెక్స్ లేదు. సరే, ఇప్పుడు నేను అన్న మాట సమాజానికి తప్పనిపించింది అనుకో, నేను నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్తా. కానీ సత్యం అది. నాకు ఎవరి అభిప్రాయాలు మనోభావాలు దెబ్బతీయాలని లేదు అసలు. అట్లాంటి చక్కర్లు పడదే వద్దు. అవసరమైతే అందరినీ ఒకసారి పిలిచి సాష్టాంగ నమస్కారం చేసి టాటా బాయ్ బాయ్ చెప్తే అయిపోతుంది. లేకపోతే బహిరంగ క్షమాపణ, షరతులతో కూడిన బేషరతు క్షమాపణ, అట్లా రాతపూర్వకమైన క్షమాపణ రాయమంటూ రాసిస్తాను నేను. కానీ సత్యం అది. క్షమాపణ చెప్పడానికి ఏం ప్రాబ్లం, హాయిగా చెప్పడమే. ఇప్పుడు నా మాటలు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నేను నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. సో అనవసరంగా దమాక్ ఖరాబ్ చేసుకోకండి. అర్థం చేసుకొని గట్టు మీద పడండి అంతే. ఎందుకంటే ఎల్లకాలము చేయలేవు గోపాలం. ఇది ఆకలి జీవితకాలం ఉంటుంది. శృంగారం మధ్యన వచ్చింది, మధ్యలోనే పోవాలి. రైట్ శృంగారం తెలుసారా త్రిముఖ? తక్కువ కాలం ఉండిపోతే అద్భుతం అన్నట్టు. ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఆకలి పుట్టుకతో వచ్చిందా, మరణించినంత వరకు ఆకలి ఉంటుంది. కానీ శృంగారం మధ్యన వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 or 18 or 14 or 15, ఒక్కొక్క వ్యక్తిని బట్టి. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు 70 ఏళ్ల వరకు దాన్ని క్యారీ చేసిన వరకు నీ విషయం అర్థం కాలేదు. అదే పోతుంది. సరిగ్గా అడ్రస్ చేస్తే పోతుంది, రుగ్మతలతో అడ్రస్ చేస్తే పోదు. మనం ఆపేదానికంటే దాని అందరికీ అది ఆగుతుంది. అట్లా ఆగదు. ఫిజికల్గా ఆగొచ్చు, మైండ్ కలలు కంటది. చెట్టును చూసినా కూడా ఏదో గుర్తొస్తుంది నీకు. చెప్పలేవు. అది సినిమాలో చూస్తున్నాను, అరటి ఉంటాయి కదా కాండం, దాన్ని చూస్తే కూడా నేను చాలా ఆలోచన, అరటి పోతలను చూస్తే ఏం గుర్తొస్తుంది. తర్వాత తెలిసింది ఓకే, దానికి కూడా శరీరంలో ఒకనొక పార్టీని పోలి చెప్తారని. మన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, ఆకు చాటు పిండి దడిచి ఇట్లాంటి పాటలు రాసినట్టు. ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో, చిరంజీవి గారి పాట అది. నాకు ఇప్పటికి అర్థం చేసుకుంటే నాకు ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఏదో రోజు నేను వీటిని అర్థం చేసుకొని తీరాలి. అసలు అది ఏమిటది, అసలు ఆ పాటల అర్థం ఏమిటి? అసలు నాకు ఉపదేశారం అర్థమైంది కానీ ఈ పాటలు అర్థం కాలేదు. సీరియస్లీ నేను ఎన్నోసారి ఏకాంతంగా ఎత్తుకులాడుతున్నాను, అర్థం చెప్తారు, ఒక్కడు వ్యాఖ్య చేస్తలేడు. పెట్టు లేడు అడుగుదామంటే. అది ఆత్రేయ గురించి తెలుసు కదా, ఆయన ఒక పాట రాశాడు, లే లే లే
లే నా రాజా, ఈ పాట రాశాడు ఆయన. ఇది ఉంది, నేను నా కల్పన కాదు, ఉంది. అప్పుడు ఆత్రేయ మీరు మంచి మంచి మనసు పాటలు రాశారు కదా, మరి ఈ పాట మీరు రాశారు ఏంటంటే, నేను ఉదయం పూట ఆత్రేయ, రాత్రి పూట భూత్రేయ అన్నాడు. ఇది నేను చెప్పింది. నేను మన సబ్స్క్రైబర్ మిత్రులకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకో, దాన్ని పట్టించుకోకండి సీరియస్గా, దాంట్లో ఉన్న అర్థాన్ని చూడండి. జస్ట్ నీకు నచ్చింది గొప్పదని కాదు, నచ్చడానికి నచ్చకపోవడానికి అతీతంగా ఒక వ్యాఖ్య వినాలి, అప్పుడు దాని యొక్క సారాంశం తెలుస్తుంది. ఊరికే వీడు ఇట్లా మాట్లాడండి తప్పు, ఇట్లా మాట్లాడండి రైట్, యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ స్టూపిడ్ మైండ్. నువ్వు తప్పు రైట్ అన్నంత మాత్రాన తప్పు రైట్ ఏం కాదు, అది నీ మైండ్ అట్ట నీతో ఆట ఆడిస్తుంది. అట్లా కాకుండా వాట్ ఈజ్ ఇట్, ఇది వర్బల్ ఎంక్వైరీ చేయాలి, మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా అన్నీ మాట్లాడుకోవాలి. సినిమా గురించి మాట్లాడుకుంటాం, ఇది ఎందుకు మాట్లాడుకోవద్దు? ఇప్పుడు రీసెంట్గా పుష్ప వచ్చింది, ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి అంటది. వాట్ డస్ ఇట్ మీన్? ఎవరికైనా తప్పు అనిపించిందా? దాన్ని పెద్ద హిట్ చేశారు, చెప్పు వాట్ ఈజ్ ఇట్? ఫీలింగ్స్ అంటే పెయింటింగ్ వేయాలని వచ్చిందా? దేనికోసం వచ్చింది ఫీలింగ్స్? వాట్ ఈజ్ ఇట్? డైరెక్ట్ చూపెట్టున్నాడు. అదే అంటున్నా, ఇదే హాలీవుడ్ సినిమా అంటే ఏమో అద్దరిపోయేది అసలు. ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్ కదా. అందుకని అంటే మనం మాట్లాడిన దాంట్లో తప్పు ఎవడన్నా వెతుకులాడుతున్నాడు అనుకో, ఆడు స్టూపిడ్ పర్సన్ అయి ఉండాలి, అందులో ఏం లేదు. బట్ వీ రెస్పెక్ట్ ఎవ్రీబడి, వెదర్ స్టూపిడ్ ఆర్ ఎనీబడి, ఏం డౌట్ లేదు. మనిషి క్రాక్ చేయాల్సింది, ఈ సమాజంలో ఏదైనా అర్థం చేసుకోవాల్సిందంటే శృంగారం ఒకటేలా. ఎందుకంటే ఇది మైండ్కి పట్టుకుంటుంది, మైండ్కి పట్టుకుంటే అది నిరంతరం అవ్వాలి. తప్పంటలేను, అది తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎవరితోనైతే శృంగారం చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ బాడీని కాకుండా ఆ పర్సన్ మైండ్ని చూడాలి ఫస్ట్. అంటే నీ యొక్క ఛాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందన్నది. ఇది మళ్ళీ ఇంట్రెస్ట్ బాడీ మీద ఉందనుకుందాం, అసలు ఎవడైనా బాడీ కోసమే చేసేది, బాడీ కోసం మైండ్ ఒక మాధ్యమం అంతే, మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, అవుతుంది. అందుకని ప్రకృతి పరంగా తప్పులు అనేవి లేవు, కంపాటబిలిటీ అంతే. అంటే ఒక రెండు శరీరాల మధ్యన సయోధ్య కుదరడం శృంగారం అంతే తప్ప ఆ కులాలు మతాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరన్నా చూసావు ఫస్ట్లో, అందుకే ముందే ఒక క్వశ్చనర్ తయారు చేసుకోవాలి. నీ కుల మతాల ప్రస్తావన ఏమైనా ఉందా, నేను ఎంతవరకు ముట్టుకోవచ్చు జర ముందే చెప్పు. ఒకవేళ నేను అనుకోకుండా ఒక ఏరియాలో టచ్ అయింది అనుకుని ఏమైనా ఫీల్ అవుతావు, సారీ చెప్తే ఓకేనా, అట్లా మొత్తం రాసుకొని ఒక 100 సార్లు చర్చించినాక అప్పుడు ఏమైనా చెయ్యి. నాకు తెలిసి అప్పటికి నీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే ఓకే ఓకే, వీళ్ళందరూ చేసేది అదే కదా. పెద్దోళ్ళందరూ కూర్చొని సంబంధం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? పైసలు ఎట్లా, మా ఎట్లా, మీరేం చేస్తారు, మేము బుట్టలు తీసుకొస్తాం, మీరు ఎట్లా తీసుకొస్తారు, ఏం సంబంధం రా శృంగారానికి? అవన్నీ అడగవలసిన ఒక్క ప్రశ్న అడిగారు, మీ అబ్బాయి ఓకేనా, ఈజీయా, ఓకే అని అడగాలి. అసలు సుఖపెట్టగలడా, ఇది అడగకుండా 10 గ్రాముల లఫ్ట్ ప్రశ్నలు అడుగుతారు వాడిని. అబ్బాయి చూడ్డానికి ఎత్తు పొడవు ఉన్నాడు, పిచ్చా ఏమన్నా వీళ్ళకి? సంబంధమే లేదు దానికి దీనికి, సంబంధం అస్సలు లేదు అసలు. ప్యూర్ మైండ్ ఎంత ఆరోగ్యంగా ఉంటే శృంగారం అంత తొందరగా బయటపడుతుంది, బాడీ ఫ్రీ అయిపోతుంది. ఇంకా లేకపోతే మైండ్ కనుక రుగ్మతలతో నిండిపోయింది అనుకో. ఇప్పుడు వర్మ అంటాడు పార్నగిరి, నువ్వు ఏమన్నా చూడొచ్చు. ఇంకా వెన్ యు ఆర్ ఫ్రీ ఇంకా నీకు పట్టుకోదు అది. అంటే చాలామంది ఏమంటారంటే నువ్వు ఏదన్నా శృంగార సన్నివేశాలు చూస్తే బయట ఉన్న ఆడవాళ్ళని కూడా అట్లా చూస్తూ ఉంటాడు. పిచ్చోళ్ళు అట్లా చూడరు ఎవడు, అబద్ధం అది. నేను నా అనుభవంగా చెప్తున్నా, అట్లా ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు రష్మికను చూస్తూ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఎవరిని చూసినా అట్లా చూస్తావేంది? అట్లేముండదు. ఇప్పుడు ఎవరిని ఇంటికి పోతే ఇట్లా తగిలేదు అనుకో ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే అట్లా అనవు కదా. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారు, స్కాములు చేసేవాళ్ళు ఉన్నారు, అట్లాగే ఫ్రాడ్స్ ఉన్నారు, అట్లనే పర్వర్ట్స్ ఉన్నారు. నేను ఉన్నారు సమాజంలో లేరనట్లే. ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు, కొంచెం రకరకాల ఆలోచనలతో గ్రస్తమైన మైండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాదని నేను ఎందుకంటే. కానీ అందరినీ ఆ గాట కట్టేయడం కరెక్ట్ కాదు. అందుకని నువ్వైనా నేనైనా త్రిముఖైనా బాలాజీ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఫ్రీ అయిపోవాలి. నేను మళ్ళీ చివరి ఒక్క మాట చెప్పి ముగిసి త్రిముఖ,
శృంగారం మధ్యన వచ్చింది కాబట్టి మధ్యలోనే పోతుంది. ప్రకృతి నియమం అది. మధ్యన వచ్చింది అంటే 17 దగ్గర వచ్చింది, 25 దగ్గర పోయిందనుకో అద్భుతం జరుగుతుంది నీ లైఫ్లో. 17కి వచ్చింది 21కి పోయిందనుకో అంటే నెక్స్ట్ టైం అంతా నీ పూర్తి నీది, ఇంకెవ్వడి చేతిలో నీ మైండ్ లేదు, ఇంకా యూఆర్ ఫ్రీ. అప్పుడు ఆడ మొగ ఏముండదు నీకు, జస్ట్ పని గురించి మాట్లాడతావు అంతే. ఎంత అద్భుతం జరుగుతుంది. నేను చెప్తున్నా ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ నాకు అది నేను బయటపడ్డా దాని నుంచి. బయటపడ్డా అంటే అది వద్దనడం లేదు, దాని పట్ల యావ లేదు. అది సో మధ్యలో వచ్చింది, మధ్యలో పోవాలి. ఎంత తొందరగా పోతుంది అన్నది నీ యొక్క రైట్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడుతుంది. దానికి అత్యంత దగ్గర దారి చేసుకో, పెళ్ళి, ఎక్కువ ఆలోచించద్దు. దానికి వచ్చిన టెక్నిక్ ఉంది. నీ సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకంతే. అట్లాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకు. అది చాలా విషయాన్ని విషయంగా చూడు, బయటపడు. కానీ మైండ్ ఊకోదు. ఆ మత్తు లోపల ఏందో పిచ్చకుండా జోలంతా మాట్లాడతారు. తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు వాటి గురించే పీకులాడుతుంటారు అన్నట్టు. అట్లా మా ఫ్రెండ్ పెళ్లి చేసుకుని శోభనం గదిలో చెప్పాడంట, నీకు అదే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం అన్నదంట. నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అది అంటే మరి శృంగారం చేయలేదు, ముద్దు వరకు వచ్చిన తర్వాత ఈమెను అడిగాడంట, నాకు నేను చెప్పాను అన్నదంట. ఇరుక్కుపోయాడు. ఇప్పటి వరకు పెళ్ళై 25 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా వాడిని సాగొడుతూనే ఉంటుంది. పో ఎవరో అంటది. అనవసరంగా చెప్పాను అంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అందులో ఉంటుంది, అటువంటి అందులో ఉంటుంది. టెంట్ అయ్యి అన్ని చెప్పే ఎక్కువ అంటాడు, ఆడ అన్ని చెప్తాడు, తర్వాత బాగుంటుంది. అంతే. గుర్తుంచుకోండి, టెంప్ట్ అయ్యని చెప్పకండి అంటే నేను రాముడు రా చెప్తాడు. నన్ను నమ్మింది అవి అని చెప్తారు. కానీ అదే నువ్వు ఎవరన్నా నమ్ము, కానీ మనసు నమ్మకు. నెవర్ ట్రస్ట్ ఏ మైండ్. మనిషిని నమ్ము, మనిషి శరీరాన్ని నమ్ము, మనిషి హృదయాన్ని నమ్ము, మనిషి కాలేయాన్ని నమ్ము, మైండ్ మాత్రం నమ్మకు. మహా దొంగ అది. సరే మళ్ళా.